హలో అండి. రాబోయే వినాయక చవితికి మా బుజ్జి గణపయ్యకు స్వాగతం, సుస్వాగతం. నేను ఇంట్లో చేసిన వినాయకుడిని చూడండి ఎలా చేశానో. మన చేతులతో అసలు మనం చేసుకొని వినాయకుడికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే అసలు ఆనందం పట్టలేనండి. అంత ఆనందంగా ఉంది నా చేతులతో నేను వినాయకుడిని చేసి ఇలా చూపించటం అయితే చాలా ఆనందంగా ఉంది. ఇంకా అసలు మనం పండగ రోజైతే మనం గనక మన చేతులతో చేసి పూజ చేసుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. ఆ ఆనందమే అసలు వేరండి. అది మన మనస్ఫూర్తిగా మనం అనుభవిస్తే కానీ మనకి అదే బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ప్రసాదం చేతిలో మళ్ళీ ఒక ఉండ్రాళ్ళు పెట్టాను. చాలా బాగుంది కదా. నాకైతే అసలు మాటల్లో చెప్పలేనండి ఆనందం, అంత ఆనందంగా ఉంది. ఒకసారి ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను చూడండి. వినాయకుడు అంటేనే మన మొదటి పండగ. ఏ పూజకైనా ఫస్ట్ మనము వినాయకుడు పూజ చేస్తాం కదా. అందుకని ఇప్పుడు ఈ వినాయక చవితికి నేను నా చేతులతోటి చేసిన వినాయకుడితో పూజ చేయాలనుకుంటున్నాను. మీరందరూ అలాగే చేసుకుంటారని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగొచ్చిందో అసలు మన వినాయకుడు. మీరు చెప్పాలండి ఎలా ఉందో. మీ సబ్స్క్రైబ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా లైక్ చేసి మీ లైకుల ద్వారా మీ కామెంట్ల ద్వారా మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో మీరు చెప్పాలి. చెప్తారనే ఎదురు చూస్తున్నాను. ఇదిగోండి ఏమేమి తీసుకున్నానంటే మైదా పిండి అరకప్పు, పసుపు, నెక్స్ట్ పసుపు అరకప్పు, బెల్లం కొంచెం, టూత్ పిక్ ఒకటి, 2 మిరియాల గింజలు, ఇది దారం మామూలుగా యజ్ఞోపవీతంలాగా అది వేస్తాం కదా దానికి, పాలు కొంచెం, నీళ్ళు, బెల్లము నీళ్ళల్లో కరగబెట్టుకోవాలండి. కరగబెట్టుకోండి. కొంచెం బెల్లం తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకొని కరగబెట్టుకోండి. ఇప్పుడు మైదా పిండి మనం తీసుకున్నది పసుపు కలిపి ఓ ప్లేట్లో వేసుకొని బాగా కలపాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం పాలు, ఈలోపు బెల్లం నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. అది కరగాలి బెల్లము. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో కొంచెం బెల్లం నీళ్ళు, పాలు వేసి చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. సేమ్ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పాలు వేస్తూ ముద్దలాగా కలిపి పెట్టుకోవటం. చాలా ఆనందంగా ఉంటుందండి. పిల్లలకు కూడా బాగా నేర్పించండి ఇంట్లో తయారు చేసుకోవటం. వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్గా చూసి నేర్చుకుంటారు. అందరికీ ఇష్టమైన పండుగ కదా వినాయక చవితి అంటేనే. ఇలాగా చపాతీ పిండిలాగా మొత్తం కలిపి పెట్టేసుకోండి. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన ఉంచండి. అంటే పిండి బాగా నానితే పగుళ్ళు రాకుండా నీట్గా వస్తుందండి మనం చేసుకునేటప్పుడు. బాగా ముద్దలాగా చేసేసి మూత పెట్టేసి పక్కన ఉంచండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ కనుక పెడితే బాగా చేయటానికి నీట్గా వస్తుందండి. పిండి బాగా మెత్తగా కలపాలి అందుకోసమని. ఇప్పుడు అదిగో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. అంతే.
ఇప్పుడు మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మళ్ళీ పిండిని బాగా మెత్తగా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు బాగా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాము. అంటే ఒక్కో సైజు అండి, మీడియం సైజు, ఒకటి, ఇంకా విడిగా 2, దానికంటే కొంచెం చిన్న సైజు, అలాగా సైజుల వారీగా చేసి పెట్టుకోండి. 2 విడిగా, ఇంకా 4 కాళ్ళకి చేతులకి, ఇలాగ చెవులకు 2 అలాగా చేసి పెట్టేసుకోండి. తొండంకి 1 చిన్నది. ఇప్పుడు మనము పెద్ద సైజు కంటే కొంచెం చిన్న సైజుది తీసుకొని బేస్ అండి, కింద మనం బేస్గా పెట్టుకుంటాం కదా, దాన్ని తయారు చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ కొంచెం పక్కన పెట్టుకోండి, అంటే వాటర్ తడుపుకుంటూ చేస్తే నీట్గా వస్తుంది. అదిగో అలాగా బేస్ చేసుకోండి. ఫస్ట్ పెద్దది కాకుండా దానికంటే చిన్న సైజు తీసుకోండి ఫస్ట్. ఇప్పుడు పెద్దది మధ్యలో బాడీకి అండి, ఇది బాడీకి రౌండ్గా కాకుండా కొంచెం ఇట్లా పొడవుగా వచ్చేటట్టు అటు చేసుకోండి బాడీ షేప్కి. అయితే దాన్ని చివర పెట్టండి. మనం చేసుకున్న బేస్కి ఒక అంచున పెట్టి ఇప్పుడు వాటర్తో మొత్తం స్టిక్ చేసేయండి. తడుపుతో దానికి దీనికి కలిపేసేయండి. చూడండి ఎలా వచ్చిందో. ఇలాగా కలుపుకొని పెట్టేసుకోండి బేసు. నీట్గా పెట్టుకోండి, ఫస్ట్ నుంచే బాగుంటుంది. నెక్స్ట్ కాళ్ళు చేతులకి 4 తీసుకున్నాం కదా, వాటిని ఇలా పొడవుగా కోపుల్లాగా అలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కాళ్ళు. ఇప్పుడు కాళ్ళకి 2, చేతులకు కూడా 2. సైజును బట్టి మీరు చేసుకుంటూ ఉండండి, అర్థమైపోద్ది. ఇలాగా చేతులకు కూడా 2 పొడవుగా చేసుకోండి. ఇప్పుడు కాళ్ళకు తీసుకున్నవి కొంచెం చివరన 2 ఏళ్లతోటి అలాగ ఒత్తుకోండి, పాదాలలాగా. అంతేనండి, అలాగ పాదం వచ్చేటట్టు షేపు అలాగా ఒత్తి పెట్టుకోండి. ఇంకా రెండో కాలుకు కూడా అలాగే చేసుకోండి. చేస్తుంటేనే మన ఆనందం అసలు చెప్పలేమండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ హ్యాండ్స్ది మాత్రం ఇలాగ వీ షేప్లో నొక్కి పెట్టుకోండి. అంతే, రెండింటిని అలా వీ షేప్లో చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు కాళ్ళది తీసుకొని పాదం పెట్టాం కదా, చుట్టూ కింద బేస్ కాడి నుంచి బాడీకి కలిపి అలా స్టిక్ చేసేయండి. నెక్స్ట్ రెండో కాలు కూడా ఇటు సైడ్ పెట్టేసుకోండి. పాదాలు పెట్టేసాం కదా, ఇప్పుడు ఇదేనండి. ఇంకా మధ్య మధ్యలో వాటర్ తోటి తడుపుతూ దాన్ని స్టిక్ చేయడానికి బాగా అతుక్కుంటుంది గమ్మలాగా. అందుకని ఇప్పుడు హ్యాండ్స్ కూడా పైన వీ షేప్ తోటి అలా పెట్టేసి, ముందు హ్యాండ్ మనం లడ్డు పెడతాం కదా, దానికోసమని ఇలా అరిచేలాగా మనం 2 ఏళ్ళతోటి అలా నొక్కి పెట్టడమేనండి. అరిచేలాగా ఈజీగా
చేయొచ్చండి. మీకే అర్థమైపోద్ది షేప్ చేసేటప్పుడు. అంతే, అరిచేలాగా పెట్టడం. నెక్స్ట్ రెండో చెయ్యి చూడండి. రెండో చేతికి ఎలాగంటే చెయ్యి ఇలా పైకి ఉంటుంది కదా, సాంగ్కి మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు అలాగా చెయ్యి ఉండాలి. ఆ షేప్కి ఎత్తి పెట్టండి. కొంచెం వంపుగా అలాగ పెట్టేస్తే చూడండి ఎంత బాగా వచ్చేసింది అసలు. అంతే, సో మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు చేతిని హ్యాండ్ పైకి లేపి అలా పెట్టండి. అంతేనండి. అంతే, ఒకసారి వాటర్ తోటి తడిపి నీట్గా స్టిక్ చేసుకోండి. మొత్తం బాగుంటుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుందో చేస్తుంటేనే, మనసు ఆనందమే చాలా వేరండి. చాలా బాగుంది. మనం కొన్న వాటి మీద ఇంత ఆనందం ఉండదండి. ఏదో తెచ్చామా చేసామా అనిపిస్తుంది కానీ, ఇలా కనుక మన చేతులతో మనం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంతే. ఇప్పుడు వచ్చేసి మొత్తం వెనక అంతా ఒకసారి వాటర్ తడిపి నీట్గా స్మూత్గా చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు హెడ్కి ఒక రౌండ్ బాల్ తీసుకొని పైన హెడ్కి పెడదాము. హెడ్కి కూడా అంతే, కొంచెం వాటర్ తోటి స్టిక్ చేసుకోవటం. అసలు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు చెవులకు తీసుకున్నాము. 2 బాల్స్, కొంచెం చిన్న సైజు అయితే చెవులు కొంచెం పెద్దగానే ఉంటాయి కదా స్వామికి, అందుకని ఇలా 2 ఏళ్లతోటి వెడల్పుగా అలా నొక్కుకోండి. అంతే, చెవులు రెడీ అయిపోయినాయి. 2 పక్కల చెవుల్ని అంటించటం. చూడండి, చెవులు మధ్యలో అదే వాటర్ తోటి కలిపి ఊడిపోకుండా అతికించండి. అంతేనండి. మన స్వామి అసలు. ఇప్పుడు తొండానికి రెడీ చేసుకోండి. తొండానికి కూడా ఇలా కోపులాగాని కింద కొంచెం సన్నగా ఉండేటట్టు చేసుకోండి, కింద వైపు. దాన్ని ఇప్పుడు మనం తొండం కింద చెవుల కాడి నుంచి అలాగ అతికిచ్చేసి కిందకు వచ్చినప్పుడు కొంచెం రౌండ్ తిప్పండి. తొండం కదా, సైడ్కి నేనైతే లెఫ్ట్ సైడే తిప్పుతున్నాను. తొండం ఎక్కువ శాతం లెఫ్ట్ సైడే ఉండాలంటారు కదా. ఒక్కొక్కటి చెప్తున్నారండి, ఏది నిజమో నాకు తెలియదు కానీ నేనైతే లెఫ్ట్ సైడే పెడుతున్నాను. తొండం కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో తొండం కూడా. నీట్గా ఒకసారి వాటర్ తోటి స్మూత్గా చేసేసుకోండి. ఇప్పుడు మిరియాలు తీసుకొని కళ్ళు పెడుతున్నాను. సగం రెడీ, సగం ఏంది, 3 భాగాలు రెడీ అయిపోయింది మన వినాయకుడు, బుజ్జి వినాయకుడు. చాలా బాగా రెడీ అయింది కదా.
నెక్స్ట్ ఇప్పుడు దంతాలు ఉంటాయి కదా, మన టూత్ పిక్ అని చెప్పే కదా, టూత్ పిక్ తీసుకొని చివరి మొన సన్నగా ఉంటుంది కదా ఒక దంతం, అందుకని చివరి మొన తీసుకోండి. ఒక దంతం విరిగిపోయినట్టు ఉంటుంది కాబట్టి తర్వాత ముక్క విరిగిపోయినట్టు ఉండేది అటు సైడ్ పెట్టండి. అదిగో పెట్టేసాను దంతం కూడా రెడీ. ఒక సైడ్ ఇరిగిపోయి ఉంటుంది కదా సాంగ్కి, ఆ టూత్ పిక్ తోటి అలాగ పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు తలపైన కిరీటం పెడతాం కదా, దానికోసమని ఒక బాల్ తీసుకొని కిరీటంగా కొంచెం సన్నగా చేసి రౌండ్ తిప్పేస్తే సాంగ్కి కిరీటం కూడా రెడీ చేసేసాను. అలా సన్నగా తిప్పి మనం ఇలా చుడతాం కదా, అట్ట చుట్టినట్టు కనుక పెట్టేస్తే సాంగ్కి కిరీటం కూడా రెడీ. చూడండి ఎలా వచ్చేసిందో. మీరు చెప్పాలండి ఎలా ఉందో నా ఆనందం. నాకైతే అసలు చాలా ఆనందంగా ఉంది. చూడండి అసలు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా అసలు ఆనందం అంత బాగా అనిపిస్తుంది మనసుకైతే. చాలా బాగుందండి. పెట్టేశాను కదా కిరీటం పెట్టిన తర్వాత ఇప్పుడు విభూతితోటి 3 నామాలు పెడదాము. జంజం వేస్తున్నా. మనం దారం అని చెప్పే కదా, వైట్ దారం తీసుకొని అలాగా జంజంలాగా వేస్తున్నాను. ఇది కూడా రెడీ అయిపోయింది. జంజం కూడా రెడీగా వేసాను. నెక్స్ట్ చేతిలో లడ్డు పెట్టుంటే బాగుండేదండి. లడ్డు కాకుండా ఇంకా ఇదే పెడదాంలే అని చెప్పి మైదా పిండితో ఉండలాగా చేసి చేతిలో ఉండ్రాళ్ళలాగా అది పెట్టాను మైదా పిండి. ఇంకా నెక్స్ట్ ప్రసాదానికి కూడా కొంచెం పెడదాము. సాంగ్ గిన్నె చేసినప్పుడు ప్రసాదం ఉండాలి కదా, ప్రసాదం పెడదాము. నెక్స్ట్ బొట్టు పెట్టలేదు కదా, బొట్టు కూడా విభూది కొంచెం 3 గీతలుగా అలా పెడుతున్నాను. మన స్వామి అసలు అయిపోయింది. విభూది పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ మనకి ఆశీర్వాదం ఇస్తారు కదండి, ఆ చేతికి కూడా స్వస్తిక్ లాగా అట్లా పెడదాం అనుకున్నాను. ఇప్పుడు ప్రసాదానికి ప్లేటు ఒక చిన్న బౌల్ తీసుకొని ప్లేట్ లాగా చేశాను. చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో. ప్లేట్ పెట్టాం కదా, ఇప్పుడు ప్లేట్ మీద ఉండ్రాళ్ళు ఒక 5గా పెడదాము. అసలు ఎంత ముచ్చటగా అనిపిస్తూ ఉందో.
ఉండ్రాళ్ళు చేసి 5 పెట్టాను. ఇన్ని పెట్టినప్పుడు మళ్ళీ అసలైంది పెట్టాలి కదా, స్వామి వాహనము, ఎలుక వాహనము. చిన్ని ఎలుకను కూడా తయారు చేసుకుందాము. ఇంకా నెక్స్ట్ సాంగ్కి కుంకుమ బొట్టు కూడా ఒక రో పెడితే బాగుంటుందని కుంకుమ బొట్టు కూడా పెడుతున్నాను. నీట్గా కుంకుమ బొట్టు పెట్టుకున్నాము. చూడండి, ఉండ్రాళ్ళు పెట్టాను, కుంకుమ బొట్టు పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు స్వస్తిక్ పెడదాం చేతిలో. స్వస్తిక్ కూడా విభూది తీసుకొని నీట్గా పెడుతున్నాను. చిన్ని చేతులు కదండి, అది పెట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఫైనల్ లుక్ చూస్తే అసలు మీకు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. కొంచెం లేట్ అయినా నిదానంగా చూడండి వీడియోని చివరి వరకు. మీ దేవి ఆంటీ ఎలా డెకరేషన్ చేసిందో, దేవుణ్ణి ఎలా అలంకరించిందో, మన బుజ్జి గణపయ్యకి ఎలాగ స్వాగతం పలుకుతుందో చూడండి. అది ఏదో తప్పు పెట్టినట్టున్నాను. స్వస్తిక్ ఎన్నిసార్లు వేయబోయినా స్వస్తిక్ కూడా పెడుతుంది. ఎవరికైనా అంతేనో నాకేనో తెలియదు, కానీ ఫస్ట్ ఒక సైడ్ వెళ్ళిపోద్ది, రాంగ్ సైడ్. మళ్ళీ దాన్ని తొడిపి రైట్ సైడ్ పెట్టాలి. ఎందుకనో ఎప్పుడు అలాగే అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా పెట్టినట్టున్నాను. స్వస్తిక్ పెట్టి కొంచెం బొట్టు పెడదాము. నెక్స్ట్ ఇప్పుడు ఎలుక వాహనము, దానికి చిన్న బౌల్ తీసుకొని నీట్గా ఎలుకలాగా చేసి చిన్న బౌల్ తీసుకొని ఎలుకలాగా చేసి బొట్టు కూడా స్వస్తిక్లో బొట్టు పెట్టేసాను, కుంకుమ బొట్టు. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మన ఎలుక వాహనానికి రెడీ చేస్తున్నాను. చిన్న తోక, చిన్న కళ్ళు అలాగే పెట్టి ఎలుక వాహనం చేశాను. కొంచెం ఇట్లాగ నిలబడి కూర్చున్నట్టు ఉంటుంది కదా ఎలుక, అందుకని అలాగే పెట్టేశాను. ఇప్పుడు డెకరేషన్కి పూలు పెట్టుకున్నాము. అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా చేయటం. నెక్స్ట్ డెకరేషన్ ఉంది, పూలు పెడుతున్నాను. మీకు ఎలాగ అనిపిస్తుందో వీడియోని చివరి వరకు చూడండి. మా బుజ్జి వినాయకుడికి మీరందరూ కూడా స్వాగతం పలకండి. ఫ్లవర్స్ చూడండి, డెకరేషన్కి వెళ్ళండి. ఇది చిన్ని ఫ్లవర్స్ కూడా పెడితే బాగుంటుందని మన బుజ్జి వినాయకుడికి ఇలా పెడుతున్నాను. మీకు ఎలా అనిపించిందో వీడియోని చివరి వరకు చూసి కామెంట్ చేయండి.